స్థాపించారు. ఏ పార్టీ అయితే స్థాపించామో అన్నగారి ఉద్దేశంతో మన బీసీల కోసం ఆ రోజు బటన్ మీ చేతిలో లేదు, ఇప్పుడు బటన్ మా చేతిలో ఉంది. 2 ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ రాఘవేంద్ర రెడ్డి గారిని అసెంబ్లీలో కూర్చోబెడతాం. మన బీసీ పార్టీ జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు ఎవరైనా పరిపాలన లేదు, గూండాయిజం రౌడీయిజం జరుగుతుంది. పులివెందులో దళితుడు ప్రశ్నించినందుకు రాళ్లతో కొట్టి చంపేశారు. నో పోలీస్ నో కేస్. ఇది రౌడీయిజమా ప్రజాస్వామ్యమా గుర్తుపెట్టుకోండి. అనంతపురం జిల్లాలో కదిరి నియోజకవర్గంలో ఒక ముస్లిం సోదరుడు భూకబ్జా చేస్తే జగన్ దగ్గరికి వెళ్ళినా కూడా న్యాయం జరగడం లేదు. ఇది గూండాయిజమా ప్రజాస్వామ్యమని మీరు గుర్తుపెట్టుకోవాలి. బాపట్లలో ఒక మహిళను ర్యాగింగ్ చేసినందుకు ఆ మహిళ తమ్ముడు ప్రశ్నించినందుకు పెట్రోల్ పెట్టి తగలబెట్టారు. ఇది గూండాయిజమా రాజరికమా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. అలాగే 5 సంవత్సరాలుగా ఈ జగనన్న ప్రభుత్వంలో నిధులు లేవు, నియామకాలు లేవు, అభివృద్ధి లేదు, ప్రత్యక్ష ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు. ఇది మనం గుర్తు పెట్టుకోండి. మే 13వ తారీఖున మంత్రాలయం అభ్యర్థి అయినటువంటి రాఘవేంద్ర రెడ్డికి చేతులు పెడికలు పట్టి చెయ్యి మాట పెట్టి ఓటేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ, హలో మంత్రాలయం బాయ్ బాయ్ వైసీపీ, హలో బీసీ రాఘవేంద్ర రెడ్డి బాయ్ బాయ్ రాంపురం బాలనాగ రెడ్డి అని ఈ నినాదం తీసుకుని మళ్ళీ చెప్తున్నా వినండి. ఒక్క మాటలో షార్ట్ కట్ లో చెప్తా. ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ఎక్కడ ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం లేదు, గౌరవం లేదు. మన దేశానికి స్వాతంత్రం ఇచ్చిన మహాత్మా గాంధీ స్వాతంత్రం ఈ మంత్రాలయంలో లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ మంత్రాలయం లేదు. మహాత్మా గాంధీ తీసుకొచ్చిన స్వాతంత్రం రావాలన్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనుసరించాలన్నా బీసీ రాఘవేంద్ర రెడ్డి గెలవాలని ఇంకో విషయం, ఈ మంత్రాలయం నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. కౌతాలం మండలంలో 33 గ్రామాలు, కోసిక మండలంలో 24 గ్రామాలు, పెద్దకడుగురు మండలంలో 18 గ్రామాలు, మంత్రాలయం మండలంలో 21 గ్రామాలు, మొత్తం కలిపితే 96 గ్రామాలు. ప్రతి గ్రామంలో బీసీలు 60 నుంచి 70% మంది ఉన్నాం. మన ఓటు మనం వేసుకున్న చాలా ఈజీగా 30 నుంచి 40 వేల మీటర్లతో వచ్చాయి. డబ్బు తీసుకొని ఓటేస్తే రాజకీయ వ్యభిచారం, డబ్బు తీసుకొని మంచి వాడిని గెలిపిస్తే రాజకీయ. ఈ 40 రోజులు మన రాఘవేంద్ర రెడ్డి గారిని, అట్లనే పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నాగరాజు గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు చూడు గుడిసెలు ఉన్నాయి. మనం అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా ఎన్టీఆర్ గృహకల్పం కింద ప్రతి గుడిసెని ఇల్లుగా మార్చుకునే బాధ్యత కూడా మనదే అని చెప్పి ఈ ప్రభుత్వంలో దోచుకోవడమే తప్ప అభివృద్ధి గురించి ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. ఖచ్చితంగా 2024లో మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచేది, మీ అభిమానంతో గెలిచేది నేనే. మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేది నేనే. తిక్కగా మాట్లాడుతున్న తిక్కలకు బుద్ధి చెప్పేది కూడా మనమే. కాబట్టి మంత్రాలయం నియోజకవర్గంలో ఈరోజు జరిగినటువంటి కౌతాళం అంటే కేక్ అనేది నిరూపించారు. ఈ అభిమానం ముందు ఇలాగే కొనసాగి నన్ను అసెంబ్లీకి పంపేంత వరకు ఒక్కొక్కరు సైనికుడిలా పనిచేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఎమ్మెల్యేగా ఉండాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఖచ్చితంగా మీకు మీ కుటుంబంలో ఒక ఎమ్మెల్యేగా ఉంటాడని చెప్పి గుర్తించి 2024 అసెంబ్లీకి పంపాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం, నియోజకవర్గ అభివృద్ధిని కాపాడుకుందాం. కాబట్టి ఈ ఎన్నికలు వైసీపీ నాయకులు రకరకాల